హాయ్, నమస్తే. సో అందరికీ ఒక మంచి గుడ్ న్యూస్తో వచ్చిన. సో ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏంటి అనేది పక్కన పెడితే అది ఏంటి, సో ఎట్లా పనిచేస్తుంది అంటే ఇంతకుముందు మీకు క్యాన్సర్ మన రష్యన్ వ్యాక్సిన్ గురించి ఒక వీడియో చేసి చెప్పాను కదా. సో చాలామందికి తెలుసు రష్యా ఇట్లా క్యాన్సర్ వ్యాక్సిన్ రెడీ చేస్తుంది, అది వస్తుంది అని చెప్పేసి. సో ఆ క్యాన్సర్ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, ప్లస్ అట్లాగే లేటెస్ట్గా ఇంకొక క్యాన్సర్కి మెడిసిన్ కనుక్కున్నారు. సో అది ఏంటి, అది ఎట్లా పనిచేస్తుంది అని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను, చివరి వరకు చూడండి. సో ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు ఎవరుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ అవసరమైతే వీడియోని షేర్ చేయండి. సో ఇంతకుముందు మీకు క్యాన్సర్ రష్యా వ్యాక్సిన్ చెప్పాను కదా. సో అదే యాక్చువల్గా కొంచెం క్లినికల్ ట్రయల్స్లోనే ఉంది. సో మన ఇండియాలో ఒక పర్సన్కి వేశారని చెప్పేసి కూడా నేను ఆ వీడియోలో చెప్పాను మీకు, శ్రీవాస్తవ్ అనే అబ్బాయికి. సో అతని రష్యా వ్యాక్సిన్ కూడా తీసుకున్నాడంట, రికవరీ అయితే అవుతున్నారు అన్నట్టుగానే చెప్తున్నారు. సో ఇంకా కొంచెం టైం పడుతుంది. సో క్యాన్సర్ వ్యాక్సిన్ అది ఎప్పుడు మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలామందికి వెయిటింగ్. ఎందుకంటే నేను కూడా యాక్చువల్గా ఎప్పుడు వస్తా క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. సో అది యాక్చువల్గా ఈ ఇయర్ ఎండ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్తున్నారు. సో చూడాలి, దేవుడి దయ వల్ల వస్తే బాగుండు. సో తర్వాత లేటెస్ట్ ఇంకొక ట్రీట్మెంట్ అంటే వచ్చిందని చెప్పేసి అన్నాను కదా. ఈ మధ్య నేను సోషల్ మీడియాలో కొన్ని వేటలలో చూశాను, అది నిజమా కాదా అనేది పక్కన పెడితే. సో ఎందుకంటే ఆల్మోస్ట్ అది నేను కొన్ని సెర్చ్ చేసి చూశాను. సో అది కరెక్టే, అది వచ్చే ఛాన్సెస్ ఉంది అని అంటున్నారు. ఏంటి అది లేటెస్ట్ క్యాన్సర్ వ్యాక్సిన్ అంటే ట్రీట్మెంట్ ఏంటంటే మన అమెరికన్ సైంటిస్టులు కనుక్కున్నారంట. ఎట్లాగంటే అది ఎట్లా పనిచేస్తుంది అంటే ఆల్రెడీ క్యాన్సర్ సెల్స్ ఉంటాయి కదా, బాడీలో వచ్చిన క్యాన్సర్ సెల్స్ని యాక్టివ్ చేసి, అంటే మళ్ళీ నార్మల్గా యాక్టివ్ చేసి మళ్ళీ మన బాడీలో నార్మల్ స్థితికి తీసుకొచ్చేటట్టుగా చేస్తారంట. యాక్చువల్గా ఇది ఎట్లా అంటే రబ్డోమియో సర్కోమా అని చెప్పి చిన్నపిల్లలలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్స్ మీద రీసెర్చ్ చేస్తుంటే, సో క్రిస్టోఫర్ వాకోక్ అనేవాళ్ళు, అంటే అసలు సైంటిస్టులు వాళ్ళ టీము రీసెర్చ్ చేస్తుంటే ఇది కనుక్కున్నారంట అందులో. సో ఎట్లా అంటే డిఫరెన్షియేషన్ థెరపీ అని చెప్పేసి కనుక్కున్నారు అట. సో ఇది ఆల్రెడీ బాడీలో ఉన్న క్యాన్సర్ సెల్స్ని రిపేర్ చేసి వాటిని మళ్ళీ యాక్టివ్ చేసి నార్మల్ సెల్స్గా చేంజ్ చేసి బాడీలో మళ్ళీ నార్మల్గా అయ్యేటట్టు, అంటే ఇప్పుడు మనకి ఏ సర్జరీస్ ఏవి లేకుండా, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా సో నార్మల్గా అయిపోయే విధంగా పనిచేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఎప్పుడు వస్తుంది అది అంటే ఇంకా దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ రావాల్సి ఉంది. బట్ ఇదైతే వాళ్ళు కనుక్కున్నారు, ఇది పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఇట్లా ఓపెన్గా చెప్పేశారు. సో దాని గురించి ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది. సో అది ఒకవేళ వస్తే నేను కంపల్సరీ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో ఇది మెయిన్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో. ఎందుకంటే చాలామంది ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే 4th స్టేజ్, ఇప్పుడు చాలామంది ఇంకా ఛాన్స్ లేదు అంటూ డాక్టర్లు చేతులు ఎత్తేసినప్పుడు ఇంకా వేరే ఇది లేక ఈ ఆయుర్వేదం అనే ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ అని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నారు, చాలామంది చనిపోతున్నారు కూడా. సో ఇలాంటి వాళ్ళకి ఇట్లాంటి టైంలో ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది వస్తే బాగుండు. అంటే చెప్తున్నారు వస్తుంది అని చెప్పేసి, కానీ ఎప్పుడు వస్తుంది పర్టికులర్గా ఎప్పుడు రిలీజ్ చేస్తాం అనేది మాత్రం రావట్లేదు. హోప్ మేబీ ఈ ఇయర్ ఎండ్ వరకు అది కానీ ఇది కానీ రెండిట్లో ఏదో ఒకటి వచ్చినా కూడా. సో ఇంకొకటి ఏంటంటే ఈ క్యాన్సర్ రష్యా వ్యాక్సిన్లో కొన్ని పేషెంట్లోని బాడీలోని ఇమ్యూనిటీని తీసి ఆ క్యాన్సర్ సెల్స్ని చంపేటట్టు వ్యాక్సిన్ తయారు చేసి మళ్ళీ పేషెంట్కి ఇస్తున్నారనే న్యూస్ అయితే విన్నాను. సో ఏదైతేనేమి వాస్తవానికి నేనైతే నా అంచనా ప్రకారం రష్యా వ్యాక్సినే ముందుగా వస్తుందని అనుకుంటున్నా. హోప్ వస్తే మాత్రం కంపల్సరీ మన ఇండియాకి ఫ్రీగానే ఇస్తామని చెప్పేసి పుతిన్ అయితే వాగ్దానం చేసిండు. సో చూడాలి మన ఇండియాకి వస్తుందా, మధ్యలో ఏమైనా అడ్డంకులు ఈ మెడికల్ వాళ్ళంతా ఆపుతారా లేకపోతే వస్తుందా అనేది చూడాలి. వస్తే మాత్రం లక్షల ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. నేను శ్రీనివాస్, బాయ్.